మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకి సాధారణంగా గుడికి వెళ్తూ ఉంటాం మనం. మరి గుడికి వెళ్తున్నప్పుడు ఒక పొద్దులు ఉండడం, ఫాస్టింగ్ ఉండడం కామనే. అయితే అలా ఫాస్టింగ్ ఉన్నప్పుడు గుడికి వెళ్తే మనం ప్రసాదం చేతిలో పెడతారు. మరి ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు మనం వెంటనే తినాలా వద్దా? అంటే వెంటనే కాకపోయినా ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలా వద్దా అనే సందేహం చాలా మందికి ఉంటది. సో ఈ సందేహాన్ని నివృత్తి చేయడానికి మనతో కృష్ణమూర్తి సన్నిధి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. ఆలయాలకి వెళ్ళంగానే ప్రసాదం చేతిలో పెట్టినప్పుడు మనకు ఒక్క పొద్దు అయి ఉంటే లేదా ఆ రోజు ఉపవాసం అయి ఉంటే మరి ఆ ప్రసాదాన్ని ఎలా స్వీకరించాలి? అసలు తీసుకోవచ్చా, తీసుకోవద్దా? చాలా మంచి మంచి గురుభ్యో నమః. మీరు అడిగిన దాంట్లో ఏంటంటే, మనం గుడికి వెళ్ళినప్పుడు నమస్కారం పెట్టినప్పుడు పూజారి గారు ఆయన దగ్గర ఏదో ఉంటుంది, ప్రసాదం ఏదో పెట్టేస్తాడు. ఆ ప్రసాదం తినొచ్చా తినకూడదా, అది ఎలాంటి ప్రసాదం అది? అంటే పండు అట్లాంటివి అయితే తీసుకుంటాం. లేదా అక్కడ లేదా దొరికే ప్రసాదాలు ఏదైనా సరే, ఏ ప్రసాదం అయినా ఎందుకు తినకూడదు, తినొచ్చు తినకూడదు, అది ముందు మెయిన్ ప్రశ్న. చాలా మంది ఏంటంటే ముందు తీర్థం తీసుకుంటారు. ఆ తీర్థం తీసుకునే వాళ్ళకి తీర్థం తీసుకునేటప్పుడు కూడా ఎలా తీసుకోవాలో కూడా చాలా మంది తెలియదు. ప్రసాదం తీర్థం తర్వాతే ప్రసాదం తీసుకుంటారు. అవును. ఆ తీర్థం తీసుకునేటప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఇట్లా పట్టుకుంటారు, ఇట్లా పట్టుకుని ఇక్కడ పోపించుకుంటారు. అది తప్పు, అది చాలా రాంగ్, అట్లా తీయకూడదు ఒకటి. రెండోది కొంతమంది చేస్తారు ఇలా పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు. ఇలా పట్టుకుంటే ఏంటి దాని అర్థం? నువ్వు వస్తావు అన్నీ ఎడబడితడి పోతాయి. అసలు ఈ ఉద్దేశం ఏంటంటే, ఇలా ఎందుకు పెట్టారు అంటే, తర్జనీని ఏలు ఏదైతే ఉందో ఈ ఏలుని ముందు పైకి లేపాలి, ఇట్లా పైకి. ఆ తర్వాత కింద అంగుష్టి ఏలితే ఏం చేయాలంటే, ఈ అగ్రభాగంలో ఇట్లా దాన్ని వత్తాలి, ఇట్లా కిందకి. ఇట్లా వచ్చినట్టయితే అప్పుడు ఏమవుతుందంటే 3 వేలు ఇట్లా వస్తే దీన్ని గోముఖంగా ఏర్పడుతుంది. ఇది ఇంకొక పద్ధతి ఏంటంటే, దీన్ని ఇలాగ ఉంచేసి బొటన వేలుని ఏం చేయాలంటే మధ్య వేలుకి తీసుకురావాలి, ఉంగరపు వేలుకి అడుగు ఇక్కడ తీసుకురావాలి. ఆ తర్వాత ఈ తర్జన వేలు ఏదైతే చూపు వేలుతో దీని పైకి ఇట్టమర్చాలి. సో ఆ విధంగా చేసినా కూడా ఈ రెండు ఉపయుక్తం అనమాట, ఇది తీర్థం తీసుకోవడానికి. తీర్థం ఎంత ఉండాలంటే, ఒక చిన్న మినపగింజ మునిగితే ఎంత సరిపోతుందో అంత చాలు. చాలా ఎక్కువ గ్లేస్ నిండా పోయి అక్కర్లేదు. ఆ పోసి ఒక గింజ మునిగినంత ఎంత ఉంటుంది, చాలా తక్కువ. అది చక్కగా ఎలా తీసుకోవాలంటే సౌండ్ రాకుండా, చాలా మంది ఉర్రని లాగుతారు కొంతమంది, ఇట్లా చాలా తప్పు. అసలు అది అట్లా తీసుకోకూడదు. చాలా అటు పడ్డదాని సౌండ్ లేకుండా ఇట్లా తీసి నోట్ల పోసేసుకోవాలి. ఇది బ్రహ్మతీర్థం అంటారు దీన్ని. ఏ తీర్థం అయినా ఇక్కడి నుంచి తీసుకుంటే దాని తీర్థం అంటారు. ఇలా తీసుకోవటం కొంతమంది ఇలా తీసుకుంటారు, అది చాలా తప్పు. కాబట్టి తీర్థం అనేది ఎప్పుడు కూడా ఈ మాదిరిగా అంగుష్టపొటన వేలు చేసి తర్జన వేలుతోటి చూపుడు వేలినట్టు పైగా తీర్థంగా తీసుకోవటం, అది ఒక మంచి పద్ధతి. ఇంకొకటి ఏంటంటే, ప్రసాదం పెడతారు. ఏ ప్రసాదం పెట్టినా సరే, అది పండైనా పర్వాలేదు, ఫలం ఏదైనా పర్వాలేదు, లేదా ఉడికించిన పదార్థాల్లో స్వీట్ పదార్థాలు ఏమన్నా ఉంటాయి అవి కానీ, అన్నాన్ని పరిమాణం లాగా చేసి పెడతారు అది కానీ, లేదా ఉప్మా లాంటిది పరిమాణం, లేదా చక్కెర పొంగలి, పులిహార, చక్కెర పొంగలి, ఇలాంటి కట్టె పొంగలి, రకరకాల నైవేద్యాలు ఉంటాయి. ఏ నైవేద్యం అయినా సరే ఉత్తరోత్తర నువ్వు రేపు పొద్దున సాయంత్రం దాకా అన్నం తినకూడదని ఒక ఉపవాసం నువ్వు చేసినా, నీలారం ఉండాలని నువ్వు అనుకున్నప్పటికీ కూడా ఈ ప్రసాదం తినడంలో ఏమాత్రం తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు? మనము పక్కవం అంటే ఏదైతే ఉందో మనకి అన్నంలో కూర, వండిన కూరను వేసుకొని తినము మనం. కలిపి తింటే అది అన్నం అవుతుంది. ఇది కలపకుండా తింటే దీన్ని ప్రసాదం అవుతుంది. ప్రసాదం అంటే ఏకమాత్రేణ భుజించినది ప్రసాదం. ఏకమాత్రమే నోట్లో వేసుకుంటే అది ప్రసాదం అవుతుంది. దాన్ని 10 సార్లు తింటే అది ప్రసాదం కాదు, అది అన్నం అవుతుంది. ఒకేసారి పెట్టిందని అలా తీసుకుంటే, కాబట్టి ఇది ప్రసాదం. ఎవరైనా తినొచ్చు, ఏదైనా తినొచ్చు. అది అన్నం నేను తినకూడదు, అన్నం తినకూడదు, అది అన్నం కింద కాదు, అది ప్రసాదమే. అది ఏకమాత్రం భుజించేదాన్ని నోట్లో వేసుకోవాలా, నమిలి మింగటం ఏదో జరుగుతుంది. కాబట్టి ప్రసాదం తినటం తప్పేం కాదు. అట్లని ఆకు వేసుకొని తినటం, కూరలు వేసుకొని తినటం, 2-3 రకాలు కలుపుకొని తినటం, ఇది మనం అన్నం తిన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అది కాదు. ప్రసాదం అందరూ తినొచ్చు, ఏ ప్రసాదమైనా తినొచ్చు. మేము నీలారం అండి ఈరోజు ఏమి తినండి అన్నా కూడా తినొచ్చు, తప్పలేదు. ఎందుకంటే మీరు గుర్తు తడియారిపోతూ ఉంటుంది, అప్పుడు కనీసం తీర్థం తీసుకోవాలి. అప్పుడు కూడా 1, 2, 3 గుటకల కంటే ఎక్కువ నీళ్ళు తాగకూడదు. తాగొచ్చు, ఎందుకంటే లోపల స్వల్పేటికి ఎండిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా కొన్ని నియమాలు ఉంటాయి. తెలియని వాళ్ళు తీర్థం తీసుకొని కొంతమంది ఏం చేశారు,
తీర్థం ఇందా చెప్పాను, తీర్థం తీసుకుంటారా, తాగుతారు, తలకు రాసుకుంటారు ఇట్లా అందరూ. తలకు రాయకూడదు, చాలా తప్పు అసలు. తర్వాత కొంతమంది ఇటు తీసి లోపల కడుపు రాస్తూ ఉంటారు, కడుపు అంతా రుద్దుతూ ఉంటారు, అది తప్పే. ఏముంది అందులో ఏముంటుందని అసలు ఎంత నేను చెప్పింది మీకు ఒక మినపగింజ మునిగినంత. ఆ తీర్థాన్ని తీసుకుని దాన్ని అటు ఇటు రాసి నానా బాధలు పెట్టే కానీ దీన్ని ఇట్టా అంటే పోద్ది కదా, ఏముంది ఆ మాత్రం అనేది. అది ఏదో పెద్ద పవిత్రత అన్నట్టుగా చేస్తారు. కాబట్టి ఒకళ్ళు ఏదో చేశారని ఇంకొకళ్ళు చేయకుండా పెద్దలు మనకు చెప్పిన పద్ధతి ఏంటంటే దాన్ని ఒకసారి చూడాలి, ప్రసాదం తీర్థం తీసుకున్న తర్వాత నమస్కరించుకోవాలి, బుద్ధి కళ్ళకద్దుకోవాలి. స్వామి మీ యొక్క దివ్యమైనటువంటి యొక్క దివ్యమైన ప్రసాదం మాకు వచ్చింది కాబట్టి ఇది మాకు అమృత తుల్యాన్ని కలిగించుగాక. అందుకని దాన్ని ఆ విధంగా తినటం, పెట్టుకునేటప్పుడు ఇప్పుడే దాన్ని గుప్పెట్లో అన్నం పెట్టి ఏదైతే ఉందో అన్నపూర్ణలాగా భావించి అక్కడ మంత్రగా చెప్పేది ఇంకా బాగుంటుంది. త్రయంబకం యజామహేశ్వరం నిపుష్టివర్ధనం ఉర్వారకం యుబంధన మృత్యోర్ ముక్షీయమామృత సాధించి తెప్పించండి, ఆకలి అనే రుగ్మతి నుంచి తప్పించండి, ఈ ప్రసాదం మాకు భోజన రూపంగా పరిగణించండి, స్వామి మిమ్మల్ని కనికరించండి అని చెప్పి తలుచుకొని కళ్ళల్లోకి అద్దుకొని, అందుకని మనం ప్రతి ఏ వస్తువు ఎప్పుడు భోజనం చేసినా కళ్ళకి అద్దుతాం. మనకు తెలియకుండా దైవారాధన జరుగుతూనే ఉంది. అది ఒక ఆచారం అనిపోయింది, అది మన సాంప్రదాయం, సత్సాంప్రదాయం, అది ఎప్పటి నుంచో ఉంది, ఇవాళ కొత్తగా కాదు. కాబట్టి మీరన్నా విధంగా చేస్తే ఏదైనా సరే శుభాలు జరుగుతాయి. నేను చెప్పిన విధంగా ఏమాత్రం డౌట్ లేకుండా మనం ప్రసాదం తీసుకోవచ్చు. మీరు మాకు నేను అడిగిన ప్రశ్నతో పాటు ఇంకొక సందేహ నివృత్తి కూడా చేశారు. అసలు తీర్థం ఎలా తీసుకోవాలి దాన్ని మొదటగా ఫస్ట్ నేను ప్రసాదం గురించి అడిగితే మీరు తీర్థం గురించి కూడా చెప్పారు. ధన్యవాదాలండి. చాలా సంతోషం.